ముక్కంటి శివుడు తన మూడవ కంటిని తెరిచి మన్మధుణ్ణి ఎందుకు భస్మం చేశాడు? శివుడు తపస్సులో ఉండగా రాక్షసరాజైన తారకాసురుడు దేవతలను ఎందుకు హింసించాడు? మరి శివపార్వతుల వివాహం తారకాసురుడి అంతంతో ఎలా సంబంధం కలిగి ఉంది? ఈరోజు మనం తెలుసుకోబోయేది శివ మహాపురాణంలో ఉన్న ఒక అద్భుతమైన గాథ. నమస్కారం. పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. పురాణాల్లోని అద్భుతమైన కథలు, జీవిత సత్యాలను తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ అద్భుతమైన కథలోకి వెళ్దాము. ఒకసారి దక్షుడు ఒక మహాయజ్ఞం నిర్వహించాడు. కానీ ఆ మహాయజ్ఞానికి శివుణ్ణి ఆహ్వానించలేదు. దీనిని చూసిన సతీదేవి తన తండ్రి ఇంటికి వెళ్ళింది. కానీ అక్కడ శివుడిపై అవమానకరమైన మాటలు వినిపించాయి. ఆ అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞాగ్నిలో తన ప్రాణాలను త్యాగం చేసింది. ఈ సంఘటనతో శివుడు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అతడు ప్రపంచాన్ని విడిచి హిమాలయాల్లో గాఢ తపస్సులోకి వెళ్ళిపోయారు. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుణ్ణి కఠిన తపస్సుతో ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు వరం అడగమన్నప్పుడు తారకాసురుడు ఒక తెలివైన వరం కోరాడు. శివుడి కుమారుడి చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు. ఈ వరం వల్ల తారకాసురుడు దేవతలను హింసించడం ప్రారంభించాడు. లోకాన్ని రక్షించడానికి సతీదేవి పార్వతీదేవిగా పునర్జన్మ ఎత్తింది. హిమవంతుడి కుమార్తెగా జన్మించిన పార్వతి శివుడిని తన భర్తగా పొందాలని సంకల్పించింది. అందుకోసం ఆమె కఠినమైన తపస్సు చేసింది. దేవతలు మన్మధుణ్ణి పంపి శివుడి తపస్సును భంగం చేయాలని ప్రయత్నించారు. మన్మధుడు పుష్పబాణం విడిచిన వెంటనే శివుడు తన మూడవ కన్ను తెరిచాడు. ఆ అగ్నిజ్వాలలతో మన్మధుడు భస్మమయ్యాడు. కానీ పార్వతీదేవి భక్తిని చూసి శివుడు చివరకు వివాహానికి అంగీకరించాడు. శివపార్వతుల వివాహం తర్వాత వారి తేజస్సు నుండి కుమారస్వామి జన్మించాడు. అతడే దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి. దేవతల సేనకు నాయకత్వం వహించి తారకాసురుడిపై యుద్ధం చేశాడు. చివరకు కుమారస్వామి తన శక్తితో తారకాసురుడిని సంహరించాడు. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, నిజమైన భక్తి, సంకల్పం, సహనం ఉంటే దైవం కూడా మనకు సహాయం చేస్తుంది. పార్వతీదేవి తపస్సే దానికి గొప్ప నిదర్శనం. మీరు కూడా శివభక్తులైతే కామెంట్లో ఓం నమః శివాయ అని రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.